సైన్స్ ఫిక్షన్ అండ్ మైథలాజికల్ థ్రిల్లర్ జోనర్లో వచ్చిన మూవీ రహస్యం ఇదం జగత్. ఈ మూవీ ప్రీమియర్ షో అమెరికాలోని హ్యూస్టన్ మహానగరంలో ప్రదర్శించారు. ఈ మూవీకి ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. పెద్దలతో పాటు అమెరికాలో స్థిరపడిన చిన్నారుల్ని ఈ మూవీ విశేషంగా ఆకట్టుకుంది. పురాణాలు, ఇతిహాసాల గురించి చర్చిస్తూ ఒక కొత్త అనుభూతిని కలిగించేలా ఈ సినిమా తెరకెక్కించారని ఆడియన్స్ కొనియాడారు. దర్శకుడు కోమల్ ఆర్ భరద్వాజ్ డిఫరెంట్ గా ఈ మూవీని ప్రజెంట్ చేశారు. నటుడు శివకుమార్ జూటూరితో పాటు అందరూ కొత్త వాళ్ళే అయినా అనుభవం ఉన్న యాక్టర్స్ గా నటించారు. టెక్నికల్ గా బ్రిలియంట్ గా ఎఫర్ట్స్ ఈ సినిమాలో కనిపించాయని ఆడియన్స్ ప్రశంసించారు. Congratulations to Shiva for doing a great role. Definitely from the beginning to the end, it keeps you on the edge. ఏమవుతుంది, ఏం జరుగుతుందని అనిపిస్తుంటుంది. Very well written screenplay and excellent soundtrack. అందరూ బాగా చేశారు, యాక్టింగ్ కూడా. So very well made. I recommend everybody to see it. Definitely congratulations Shiva again. సైన్స్ ఫిక్షన్ మూవీ. సో బేసికల్ గానేమో నేను ND60 అనగానే నేను అదిగో పీరియాడిక్ టేబుల్ అదే అది ఉంటే బాగుంటుంది అనుకుంటూ ఇక్కడ మన కథలు పెడతాను. సో బట్ ఎనీవే, సో వీ హ్యాడ్ ది సస్పెన్స్ అండ్ ఆల్ ఆఫ్ దాట్. సో వచ్చినప్పుడేమో కొంచెం అనిపించింది, బీసాల్ బాగ్ లాగా అనిపించింది నాకు కొంచెం. బట్ ఎనీవే, థ్యాంక్స్ అలాట్ అండ్ ఆల్ ది బెస్ట్. కంగ్రాచులేషన్ అండ్ మే గాడ్ బ్లెస్ యూ టు టేక్ the future science fiction movies. First of all, congratulations to the entire team. At the beginning, I was like very intrigued on how the movie is and everything. The connection, I was lost in the beginning, that's for sure. Not only they connected our Puranas and everything, but also like in the real world of how the parallel universe and everything. So it's a movie definitely to watch and very interesting, and I would definitely watch it again. So congratulations to the entire team. And yes, it's a wonderful movie to watch. When I first watched the movie, I didn't really understand it at first, and now I understand it, and now I'm like connecting the pieces together, and now it all really makes sense about how there's like two worlds, like two parallel worlds, how they come together, and how like they're both like everyone is has like a parallel self in like their world. చాలా ఏళ్ల తర్వాత తెలుగులో సైన్స్ ఫిక్షన్ జోనర్ లో ఒక సినిమా చూడడం చాలా ఆనందంగా ఉంది. సినిమా కొంచెం పొడుగ్గానే ఉంది, ఏమాట చెప్పుకోవాలి. కానీ కూర్చున్న తర్వాత మళ్ళీ ఆఖరిని టైటిల్స్ వచ్చేదాకా లేకపోతే తెలీదు. నటినట్లు అందరూ చాలా బాగా చేశారు. కానీ మిగతా వాళ్ళ మాట ఎలా ఉన్నా కూడా మా శివ జూటూరి ఒక శాస్త్రవేత్తగా అటు పురాతన కాలం నుంచి ప్రాచీన పురాణాల్లో ఉన్నటువంటి శాస్త్ర విషయాలను ఈనాడు ND60 అనే ఒక కొత్త పదార్థాన్ని కనిపెట్టి దాని మానవాళికి ఎలా ఉపయోగించాలో అన్న పాత్రలో చాలా అద్భుతంగా నటించాడు. ప్రజలకు ఎలా సేవ చేయాలి అన్నదాన్ని కూడా ఆ పాత్రలో చాలా బాగా ప్రతిబింబించాడు. సినిమా చాలా బాగుంది. కొంచెం ఇందాక చెప్పినట్టుగా కొంచెం పొడుగు ఎక్కువగా ఉన్నా కూడా ఖచ్చితంగా చూసి ఆనందించవలసిన సినిమా.